మిగతా వార్తలకు వెళ్లే ముందు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అంత ఇన్ఫర్మేషన్ తోటి పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతోటి విజయమ్మ గారు పిటిషన్ వేశారు. దీనిపైన సమగ్ర విచారణ జరగడం న్యాయము అని చెప్పి ఆయన భావించి పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ రోజున పిటిషన్ తిరస్కరించడం అనేటటువంటిది ఒక డ్యూ ప్రొసీజర్ ప్రకారం జరిగితే బాగుంటుంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే కింద ఉన్నటువంటి శాఖలకి ఫిర్యాదు చేసిన తరువాత ఈ పిటిషన్ దానికి సంబంధించినటువంటిది వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ ప్రేరేపితం ఇవి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటిది, రెండు వైరు పార్టీలకు సంబంధించినటువంటి విషయంగా జరుగుతోంది కనుక ఇది కింది స్థాయిలో దర్యాప్తు జరిగితే బాగుంటుంది అనేటటువంటిది సుప్రీంకోర్టు అభిప్రాయపడినటువంటి విషయం. ఈ వాదనల సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. జగన్ గారి తరపున న్యాయవాదులు, విజయమ్మ గారి తరపున న్యాయవాదులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అతని సంబంధించినటువంటి వ్యక్తుల తరపున న్యాయవాదులు అనేక విషయాలను కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి న్యాయస్థానాలలో లేకపోతే ఇతర సిబిఐ పేరుతో జరుగుతున్నటువంటి అనేక విషయాలు చర్చకొచ్చినాయి. న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం ముందుకు అనేక విషయాలు తీసుకువెళ్లారు. విజయమ్మ గారి న్యాయవాదులు కూడా, రామ్ జెట్మన్ గారు కానీ లేకపోతే ఇంకా ముకుల్ గారు గాని చెప్పినటువంటి విషయము ఇవాళ రాజకీయ ప్రేరేపితం కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించినటువంటి జరిగింది. అదేవిధంగా ములాయం సింగ్ గారి ఆస్తులకు సంబంధించినటువంటి జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా ఎటువంటి ముందస్తు ఫిర్యాదులు లేవు. సంబంధిత కింది స్థాయి ఏదైతే ఉందో సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ లేకపోతే ఇంకా ఏసీబీకి కానీ కిందగా ఎవ్వరూ కూడా ఫిర్యాదు చేయకుండా డైరెక్ట్ గా హైకోర్టుకు ఒక లేఖ రాశారు ఎమ్మెల్యేగా శంకర్రావు గారు. ఆ ఎమ్మెల్యే లేఖకి తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసంధానంగా వాళ్ళు ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ అయిన దాని మీద సిబిఐ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశించింది. ఇది జరిగినటువంటి విషయమని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ కూడా ఏమీ ఫిర్యాదులు లేవు. జగన్ గారి ఆస్తులకు సంబంధించినటువంటి ఎటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు లేకుండా డైరెక్ట్ గా ఇప్పుడు విజయమ్మ గారు ఎట్లా అయితే పిటిషన్ వేశారో ఆ రకంగానే పిటిషన్ వేశారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. ఇవాళ అనేక కంపెనీలకు సంబంధించి ఇన్వెస్టర్స్ కు సంబంధించినటువంటి సోదాలు జరిగినాయి. నిమ్మగడ్డ ప్రసాద్ గారు లాంటి వాళ్ళే ఈ పారిశ్రామికవేత్తలు ఇవాళ జైల్లో ఉన్నారు. అనేక మంది ఐఏఎస్ అధికారులు జైల్లో ఉన్నారు. కానీ ఈ ప్రొసీజర్ అంతా కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసినప్పుడు ఒక వ్యాఖ్యానం చేసింది. రాజకీయ ప్రేరేపితం కాబట్టి దీని లోతుల్లోకి వెళ్లకుండానే మేము తిరస్కరిస్తున్నామని సుప్రీంకోర్టు అన్నప్పుడు విజయమ్మ గారి తరపు న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టులో జరిగినటువంటి అన్ని విషయాలన్నీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇది దురదృష్టకరమే అనేటటువంటిది వ్యాఖ్యానించిందా లేదా అనేటటువంటిది ఒకసారి తెలుగుదేశం పార్టీ వారిని న్యాయవాదుల ద్వారా ఒకసారి రీచెక్ చేసుకోమని చెప్పి కోరుతూ ఉన్నాము. ఈ రోజున రాష్ట్ర హైకోర్టు రాజకీయ ప్రేరేపితంగా అన్ని కేసులు తిరస్కరిస్తే మంచిదే. కానీ ఈ రోజున కొంతమంది మీద మీరు కొన్ని కేసులను న్యాయస్థానాలు స్వీకరిస్తా ఉన్నాయి. కనీసం మీరు చెప్పినట్లుగా కింది స్థాయి శాఖలకి ఫిర్యాదులు చేయకుండానే డైరెక్ట్ గా కోర్టులకు సంబంధించినటువంటిది చేస్తా ఉన్నది. విజయమ్మ గారు హైకోర్టులో వేసినప్పుడు కూడా ఒక డివిజన్ బెంచ్ పిటిషన్ స్వీకరించింది, విచారణకి ఆదేశించింది, తర్వాత స్టే తెచ్చుకున్నారు, వేరే విషయం. కానీ న్యాయస్థానాలు ఈ రకంగా ఒక విభిన్నంగా తీర్పులు ఇవ్వడము, విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక గందరగోళం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులన్నింటినీ తిరస్కరిస్తే ఆహ్వానించాల్సినటువంటి విషయమే. మేము కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ రకంగా జరగడము, జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి అసలు పిటిషన్ కాదు ఒక లేఖనే రిట్ పిటిషన్ గా కోర్టు భావించి విచారణ చేయడము, ఇదంతా చూసినప్పుడు జగన్ గారి విషయంలో కూడా ఆ రోజున ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం ఆ రకంగా రాజకీయ ప్రేరేపితం కాబట్టి దీన్ని కింది స్థాయి నుంచి మొదలు పెట్టండి, ఆ శాఖలకి మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి అనుంటే చాలా బాగుండేది, చాలా సిస్టమేటిక్ గా జరిగి ఉండేది. కానీ ఇవాళ ఈ న్యాయం అనేటటువంటిది ఒక చోట ఒక రకంగా మరొక చోట మరొక రకంగా జరుగుతుందా అనేటటువంటి అనేక అనుమానాలు ఈ రోజున కలుగుతా ఉన్నాయి మొత్తం వ్యవహారంలో. ఇవాళ సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి అంటే ప్రొసీజర్ ప్రకారం రావాలి అనేటటువంటి విజయమ్మ గారిని సూచించిన దీని పట్ల మేము ఇది చాలా దురదృష్టకరంగానే భావిస్తున్నాం. కానీ దీన్ని ఈ రోజున మేము న్యాయస్థానం వ్యాఖ్యలను ఏదో తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నట్లుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇందాకనే యనమల రామకృష్ణుడు గారు మాట్లాడుతూ ఇవాళ ఏసీబీ లాంటి సంస్థల దగ్గరికి వెళ్లమని కోర్టు ఎక్కడా కూడా డైరెక్షన్ ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ మీకు తెలుగు పత్రికల మీద అనుమానం ఉంటే, ఎందుకంటే మీరు ఒక పత్రికే చదువుతారు కావచ్చు, అది మీకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాన్ని మీకు సంబంధించినటువంటి కోణంలోనే రాస్తుంది కావచ్చు, ఎదుటి కోణం చూడడానికి మీకు ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి తెలుగు పత్రికలు కాకుండా పోనీ
ఇవాళ ఇంగ్లీషు పత్రికలన్నీ కూడా ఈ రోజు వచ్చినటువంటి జాతీయ పత్రికలన్నీ కూడా ఈ సుప్రీంకోర్టులో విజయమ్మ గారి పిటిషన్ మీద ఏం వ్యాఖ్యానించిందో చాలా క్లియర్ గా చెప్పింది. దయచేసి ఇవన్నా దృష్టిలో పెట్టుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ వారిని కోరుతూ ఉన్నాం. ఒక్క విషయం హిందూలో రాసినటువంటిది ఒక్కసారి కోట్ చేస్తున్నాను. ఒకసారి దీని మీద వ్యాఖ్యానించిందా లేదా అనేటటువంటిది ఇంగ్లీషు పత్రికల ద్వారానైనా తెలుసుకోమని చెప్పి కోరుతూ ఉన్నాను. ఏ బెంచ్ ఆఫ్ జడ్జెస్ సెడ్ it would be open to Mrs. Vijayamma to file a proper complaint under section 200 CRPC before a competent court or authority against Mr. Naidu and others. The bench made it clear that if no action was taken on the complaint, it would be open to her approach the High Court for a direction to investigate into the complaint. ఇది హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం. ఖచ్చితంగా ఆ సంస్థల దగ్గరికి మీరు అప్పీల్ చేసుకునేటటువంటి మీకు ఆ ఫ్రీడమ్ ఉంది అనేటటువంటి చెప్తూ ఒకవేళ అక్కడ దానిపైన యాక్షన్ జరగకపోతే తప్పనిసరిగా మేము విచారణకు సంబంధించినటువంటి దాన్ని ఆదేశించేటటువంటి ప్రయత్నం చేస్తాము అనేటటువంటిది కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటిది. మరి దాన్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు కోర్టు ఆ రకమైనటువంటి డైరెక్షన్ ఇవ్వలేదని చెప్పి అంటూ ఉన్నారు. మరొకటి చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇవ్వలేదు సుప్రీంకోర్టు అని వ్యాఖ్యానించింది అనేటటువంటిది కూడా మేము మాట్లాడాం. ఈ పిటిషన్ ని తిరస్కరించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదు అని చెప్పి న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిన్న వ్యాఖ్యానించారా లేదా కోర్టులో, అది కూడా మీ న్యాయవాదుల ద్వారా ఒకసారి తెలుసుకోండి అని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ రోజు యనమల రామకృష్ణుడు గారు అంటున్నారు క్లీన్ చిట్ అనే పదమే న్యాయ పరిభాషలో తీర్పుల భాషలో లేదు అనేటటువంటిది ఆయన వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు క్లీన్ చిట్ అనే పదం వాడింది ఎవరు? మొదటి నుంచి కూడా మీరు మా మీద అనేక శాసనసభా సంఘాలు వేశారు, లేకపోతే అనేక కమిటీలు వేశారు, అనేక కేసులు వేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నిటిలో కూడా క్లీన్ చిట్ గా బయటపడ్డారు అనేటటువంటిది మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి క్లిప్పింగ్లు పాతవి అన్ని కూడా ఒకసారి రికార్డులు తీస్తే క్లీన్ చిట్ గా మేము బయటపడ్డాము అనేటటువంటిది పదే పదే మీరు చెప్పినటువంటి విషయం. ఇవాళ క్లీన్ చిట్ అనేటటువంటి క్లీన్ చిట్ కాదు చంద్రబాబు నాయుడు గారికి అని సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించిందా లేదా అనేటటువంటిది మరొకసారి తెలుగుదేశం పార్టీ వారి న్యాయవాదుల ద్వారా తెలుసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. మొత్తం మీద ఈ విషయం చూస్తూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎటువంటి తప్పులు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని మరోసారి రుజువైందన్న పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇవాళ 3 జాతీయ పత్రికలు మీ అవినీతికి సంబంధించినటువంటి పుస్తకాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది మీకు అవినీతికి ఇక్కడ ఏమి ఆధారాలు లేవని ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించలేదు. కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాంట్లో మేము తలదూర్చదలుచుకోలేదు అనేటటువంటిది భావించింది తప్ప సుప్రీంకోర్టు 2400 పేజీలతోటి వేసినటువంటి విజయమ్మ గారి పిటిషన్ లో అనేక విషయాలు ఉన్నాయి. సుజనా చౌదరి గారికి మీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఉన్నాయి. అదేవిధంగా రిలయన్స్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిలయన్స్ కంపెనీ లాభం పొందింది కనుక ఈనాడు రామోజీరావు గారి సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఆరోపణలు, ఇంత పెద్ద స్థాయి ఆరోపణలు ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఏసీబీ లాంటి సంస్థల్లోనో దీనిపైన విచారణ జరిగితే కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో